రోజులు 5 దేశాలు సుదీర్ఘంగా సాగిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటన విజయవంతంగా ముగిసింది. ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియాలో పర్యటించి స్వదేశానికి చేరుకున్నారు. ఒకే పర్యటనలో 3 దేశాల అత్యున్నత పౌర పురస్కారాలు అందుకున్న అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. 5 దేశాల పర్యటనను విజయవంతంగా ముగించుకొని భారత్కు ప్రధాని మోదీ తిరిగి వచ్చారు. గ్లోబల్ సౌత్లో భారత్ ప్రభావాన్ని పెంచడం, ద్వైపాక్షిక సంబంధాలను పటిష్టం చేయడం, ఆర్థిక సహకారాన్ని ప్రోత్సహించడం ప్రధాని మోదీ 5 దేశాల పర్యటన ముఖ్య ఉద్దేశం. 8 రోజుల పాటు సాగిన ఈ పర్యటనలో ప్రధాని మోదీ ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాలను సందర్శించారు. బ్రెజిల్లో జరిగిన 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న మోదీ ప్రపంచ ఆర్థిక పాలన, సుస్థిర అభివృద్ధి వంటి అంశాలపై ఉన్నత స్థాయి చర్చలు జరిపారు. అలాగే అర్జెంటీనాతో వాణిజ్యం, పెట్టుబడులు, వ్యవసాయం, రక్షణ రంగాల్లో సహకారంపై చర్చించగా ఘనా, నమీబియా దేశాల్లో మౌలిక వసతులు, విద్య, భాగస్వామ్యాలపై దృష్టి సారించారు. కరేబియన్ దేశమైన ట్రినిడాడ్ అండ్ టొబాగో పర్యటన ద్వారా ఇరు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు మరింత బలపడ్డాయి. ఐదు దేశాల పర్యటనలో భాగంగా మొదట ఆఫ్రికా దేశం ఘనాకు చేరుకున్నారు. 3 దశాబ్దాల తర్వాత ఘనాలో పర్యటించిన తొలి భారత ప్రధానిగా నిలిచారు. ఘనా పర్యటనలో ఆ దేశ అధ్యక్షుడితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఆర్థికం, ఇంధనం, రక్షణ రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకునే దిశగా ఒప్పందాలు కుదిరాయి. తమ దేశ అత్యున్నత పౌర పురస్కారంతో మోదీని ఘనా సత్కరించింది. ఘనా తర్వాత ప్రవాస భారతీయులు ఎక్కువగా ఉండే కరేబియన్ దీవుల్లోని ట్రినిడాడ్ అండ్ టొబాగో సందర్శించారు. అగ్రికల్చర్, హెల్త్ కేర్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, యూపీఐ పేమెంట్స్, కెపాసిటీ బిల్డింగ్ వంటి రంగాల్లో పరస్పరం సహకారం అందించుకోవాలని ఇరు దేశాల నేతలు నిర్ణయించారు. ఈ సందర్భంగా 6 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం కోసం ట్రినిడాడ్ అండ్ టొబాగో సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అలాగే ఆ దేశ అత్యున్నత పురస్కారాన్ని మోదీకి అందజేశారు. కాగా 57 ఏళ్ల తర్వాత ద్వైపాక్షిక సమావేశాల కోసం అర్జెంటీనాకు భారత ప్రధాని తొలిసారి వెళ్లారు. అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలేతో ఇంధనం, ఖనిజ రంగాల్లో సహకారంపై చర్చించారు. రక్షణ, వ్యవసాయం, మైనింగ్, చమురు, గ్యాస్, పునరుత్పాదక ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు వంటి కీలక రంగాల్లో ఇరు దేశాల భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించే అంశంపై విస్తృత చర్చలు జరిపారు. బ్రెజిల్ వెళ్లిన ప్రధాని మోదీ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొని ప్రసంగించారు. పాక్ ఉగ్రవాద మద్దతును ప్రపంచానికి తెలిపారు. ఈ సదస్సులో ప్రపంచ పాలన సంస్కరణలు, శాంతి భద్రతలు, కృత్రిమ మేధస్సు వినియోగం, వాతావరణ మార్పులు, ప్రపంచ ఆరోగ్యం, ఆర్థిక అంశాలపై ప్రధాని తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా పహల్గామ్ ఉగ్రదాడిని బ్రిక్స్ దేశాలు తీవ్రంగా ఖండించాయి. పలువురు దేశ అధినేతలతో విడివిడిగా సమావేశమైన ప్రపంచ ఆర్థిక పాలన, సుస్థిర అభివృద్ధి వంటి అంశాలపై ఉన్నత స్థాయి చర్చలు జరిపారు.
5 దేశాల పర్యటనలో చివరిగా నమీబియాకు ప్రధాని మోదీ చేరుకున్నారు. నమీబియా అధ్యక్షుడు నెతుంబోతో ప్రధాని ద్వైపాక్షిక చర్చలు జరిపారు. నమీబియా మొదటి అధ్యక్షుడు దివంగత డాక్టర్ శామ్ నుజోమాకు నివాళులర్పించారు. ఆ దేశ పార్లమెంటు సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. అంతర్జాతీయంగా ఆఫ్రికాకు భారత్ ఎంతో విలువనిస్తుందని ప్రధాని మోదీ చెప్పారు. నమీబియాతో భారత్కు ఉన్న బలమైన చారిత్రక సాంస్కృతిక సంబంధాలను ప్రస్తావించారు. ఈ పర్యటనలో బ్రెజిల్, నమీబియా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, ఘనా దేశాలు తమ అత్యున్నత పౌర పురస్కారాలను ప్రధాని మోదీకి అందించి సత్కరించాయి. 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మోదీ విదేశీ ప్రభుత్వాల నుంచి అందుకున్న అంతర్జాతీయ పురస్కారాల సంఖ్య దీనితో 27కు చేరింది. ఒకే పర్యటనలో 4 పురస్కారాలు అందుకోవడం ఇదే తొలిసారి. ప్రధానమంత్రిగా 3వ పర్యాయం కొనసాగుతున్న నరేంద్ర మోదీ 2014 నుండి ఇప్పటి వరకు 89 విదేశీ పర్యటనలు చేశారు. ఈ ఏడాది ప్రధాని మోదీకి ఇది 6వ విదేశీ పర్యటన. ఈ ఏడాది ఆరంభం ఫిబ్రవరిలో ఫ్రాన్స్, అమెరికాలో పర్యటించిన ప్రధాని మోదీ మార్చి నెలలో మారిషస్ సందర్శించారు.